అమెరికాలో పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ బిడ్డల కోసం చాలా ప్రార్థన చేసేవాడు ఆయన. ప్రభువా, మా బిడ్డలను అనేక మంది దీవెనకరంగా మార్చు ప్రభువా, ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా అని. ఆ సందర్భంలో ఆ పాస్టర్ గారి కుమారులు ఇద్దరు కూడా ఒక రోజున బైబిల్ చదువుతూ ఉంటే వారికి ఒక మాట కంటబడింది. ఆకాశ పక్షులను చూడండి అని యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చేసిన ఆ మాటను చదివారు. ఆకాశ పక్షులను చూడండి అంటే చూశారు. పక్షి గాల్లో ఎలా ఎగురగలుగుతుందని ఆలోచన చేశారు. 2 రెక్కలు, వెనకాల తోక, ముందొక ముందు తల, దాని ముక్కు, ఇవన్నీ చూసి ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితుల్లోనే ఒక పరికరాన్ని తయారు చేశారు. గాల్లో ఎగిరే ఒక సాధనాన్ని తయారు చేశారు. 2 అన్నదమ్ములు కూడగట్టుకుని దానిలో కూర్చున్న తర్వాత గాలిలో ఎగిరేస్తే 11 సెకండ్లు మాత్రమే ఎగిరి కింద పడిపోయింది. జస్ట్ 11 సెకండ్స్. ఆ తర్వాత మళ్ళా పట్టుదల కలిగి ఇంకా అప్డేట్ చేశారు. ఈ రోజున విమానాలు లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా? ఫ్లైట్ జర్నీస్ లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా? ఆకాశంలో పక్షులైనా తక్కువ ఎగురుతున్నాయేమో కానీ విమానాలు మాత్రం విపరీతంగా ఎగురుతున్నాయి. బహుశా ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఆరాధనలో మన పైనుండి ఒక విమానం వెళ్తున్నా మనం ఆశ్చర్యపడక్కల్లా. ఎక్కడెక్కడి నుంచో విమానాలు తిరుగుతూనే ఉంటాయి ప్రతిసారి ఆకాశంలో. ఒక్కసారి టేక్ ఆఫ్ అయితే 15 గంటలు నాన్ స్టాప్గా 350 మంది వ్యక్తులను ఎక్కించుకుని విమానాలు ప్రయాణం చేయగలుగుతున్నాయంటే 2 దేవుని సేవకులు, ఆ బిడ్డలు, దేవుని సేవకుని యొక్క బిడ్డలు ప్రపంచాన్ని దేవునికరంగా మారారు.